జై శ్రీరామ్. పంచభూతంబులే ప్రాణంబుగా, అష్టదిక్కులే ఆధారముగా, వాస్తువర్ధిల్లుతున్నది జగతి యందు. వాస్తువమ్ము కాదు వాస్తు రెడ్డి మాట వాస్తవము. నేను గత 10 సంవత్సరాలుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తులో అనేక పరిశోధనలు చేయడం జరిగింది. అంటే వాస్తు యొక్క ఫలితము మానవ జీవితం మీద ఎంత పర్సంటేజీ ఉంటుందనే దాని కొరకు ఆ ఫలితాన్ని రాబట్టడానికి కోసము పరిశోధన చేయడం జరిగింది. అందులో నేను తెలుసుకున్న అతి ముఖ్యమైన కొన్ని విషయాలు చాలా ఉన్నవి. అందులో ఒక విషయం గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది. మనము ప్రతి ఒక్కరికి ఉండే అటువంటి ఆశ ఏమిటంటే లక్షలు కోట్లు సంపాదించాలని. కానీ ఆ లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళే చాలామంది. కేవలం తమ స్వార్థం కోసమే వాటిని ఉపయోగిస్తూ, తమ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తూ, ఆ విధంగా సంతోషాన్ని, జీవితాన్ని ఆనందమయంగా జీవించినప్పటికీ దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇది అలా దుర్వినియోగం చేసే వాళ్ళ కోసం మాత్రం కాదు. వారికి నేను ఈ రహస్యాన్ని ఎప్పటికీ చెప్పను. ఎవరికి చెప్తానంటే, తమ కుటుంబానికి తమ అవసరాలకు సరిపోను సంపదను ఉంచుకొని తమ అవసరాలకు తీరగా మిగిలిన దాని సంపదని పూర్తిగా లోక కళ్యాణం కోసం ఎవరైతే ఉపయోగించదలుచుకున్నారో వారి కోసం ఈ రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. సంపాదించినటువంటి ఆ లక్షల కోట్లని ముఖ్యంగా భారతదేశం యొక్క ఔన్నత్యానికి కారణమైనటువంటి గోవులని మనం రక్షించాలి. విరివిగా గోశాలలు నిర్మింపజేయాలి. గోవులను రక్షించడానికి ఆ డబ్బును, ఆ సంపదను ఉపయోగించే వారి కోసం నేను సహాయం చేయగలను. వాస్తులో ఆ వాస్తు బలం ఉన్నట్లయితే లక్షల కోట్లు సంపాదించే అవకాశం ఉంది. ఎవరింటికైతే 250 నుంచి 500, 1000 గజాల లోపు ఖాళీ స్థలము కానీ ఇల్లు కానీ ఉంటుందో అటువంటి వారి ఇంటిలో నేను ఒక గొప్ప వాస్తు బలాన్ని సృష్టించగలను. తద్వారా మీరు లక్షలు కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఆ లక్షల కోట్లు సంపాదించిన డబ్బులోంచి మీ కుటుంబ అవసరతలకు సరిపడా ఉంచుకొని మిగతా డబ్బునంతా మీరు గోశాల నిర్మించవలసి ఉంటుంది. దానికి మీరు ఒప్పుకున్నట్లయితే నేను మీ ఇంట్లో వాస్తు సంపదను సృష్టించేటువంటి వాస్తు బలాన్ని క్రియేట్ చేసి మీరు లక్షల కోట్లు సంపాదించడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై గోసంపద, జై హింద్.